వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అధికార ఆప్ ఎలాగైనా సరే మళ్లీ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తొలి జాబితాను విడుదల చేసి అందరినీ షాక్ కు గురి చేసింది ఆప్. ఎన్నికలకు కొన్ని నెలల ముందే పలువురు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన ఆప్ అసెంబ్లీ ఎన్నికల సమరశంఖం పూరించింది. రాజకీయ పార్టీలకు ఎన్నికలే కీలకం. ఎన్నికల్లో ప్రజల మద్దతును పొందిన పార్టీలకి ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చేందుకు అన్ని పార్టీలు శ్రమిస్తాయి. అయితే అధికార పార్టీ అయినా విపక్ష పార్టీ అయినా ఎన్నికల కోసం ముందుగానే కసరత్తు ప్రారంభిస్తాయి. కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం దాదాపు ఏడాది ముందు నుంచే కసరత్తు చేస్తాయి. మరికొన్ని పార్టీలు మాత్రం ఎన్నికలను కొన్ని నెలల ముందు నుంచే సన్నద్ధమవుతాయి. అయితే గతంలో ఎప్పుడూ లేనంత హడావిడిగా ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్న ఓ రాజకీయ పార్టీ ఎన్నికల కోసం కసరత్తు మొదలుపెట్టింది. అక్కడి మిగతా పార్టీల కంటే చాలా ముందుగానే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఆమ్ ఆద్మీ పార్టీ గురించే. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ను గత కొంతకాలంగా పలు సమస్యలు చుట్టుముట్టాయి. ఆప్ నేతలు లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్లడం, బెయిల్పై విడుదలవ్వడం వంటివి జరిగాయి. ఆప్ అధినేత కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే బెయిల్పై విడుదలైన కేజ్రీవాల్ తన నిజాయితీని నిరూపించుకునే వరకు సీఎం సీట్లో కూర్చోనంటూ ఏకంగా తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. ఇక ఇప్పుడు మిగతా పార్టీల కంటే ముందుగానే ఆప్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసి అసెంబ్లీ సమర శంఖాన్ని పూరించారు అరవింద్ కేజ్రీవాల్. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు కొన్ని నెలల సమయం ఉండగానే ఆప్ దూకుడును పెంచింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు గత కొన్ని నెలలుగా కసరత్తు చేస్తున్న ఆప్ తాజాగా 11 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. అయితే ఆప్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఇటీవల బీజేపీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉండడం విశేషం. తాజాగా ఆప్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో బ్రహ్మ్ సింగ్ తన్వర్, అనిల్ జూ, బీబీ త్యాగి బీజేపీ మాజీ నేతలు కాగా, చౌదరి జుబైర్ అహ్మద్, వీర్ దింగన్, సుమేష్ షోకిన్ కాంగ్రెస్ నుంచి ఆప్లో చేరిన వారే కావడం విశేషం. దీన్ని బట్టి ఆప్ ఇతర పార్టీల నుంచి ఆప్లోకి వచ్చిన వారికి తొలి జాబితాలో ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఎంతో కీలకం. ఎందుకంటే ఆయన లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన నిజాయితీని ప్రజల్లో నిరూపించుకున్న తర్వాతే తాను మళ్లీ సీఎం కుర్చీలో కూర్చుంటానంటూ కేజ్రీవాల్ శపథం చేశారు. ఒకవేళ కేజ్రీవాల్ ఎన్నికల్లో విజయం సాధిస్తే తాను నిజాయితీ పరుడు అని ప్రజలు భావించినట్లవుతుంది. ఒకవేళ కేజ్రీవాల్ పార్టీ ఓటమి పాలైతే కేజ్రీవాల్ సహా ఆప్ నేతలు అవినీతి చేశారని ఢిల్లీ ప్రజలు భావించినట్లవుతుంది. ఒకవేళ ఇది కేజ్రీవాల్ ఒప్పుకోకపోయినా అంగీకరించాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు మాత్రం తీవ్రంగా విమర్శించడం ఖాయం. అందుకే రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే ఆప్ ఎన్నికల కోసం కసరత్తు చేస్తోంది. ఇకపోతే చివరగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2020 ఫిబ్రవరిలో జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాలను కైవసం చేసుకుని చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. బీజేపీ కేవలం 8 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ మాత్రం కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కేజ్రీవాల్ పదవీ కాలంలో పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. 2024 మార్చిలో రద్దు చేయబడిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ ఆరోపణలపై కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. దీంతో పదవిలో ఉండగానే అరెస్టు కాబడిన తొలి సీఎంగా కేజ్రీవాల్ నిలిచారు. అనంతరం కేజ్రీవాల్ తన అరెస్టు అక్రమం అంటూ ఆరోపిస్తూ న్యాయ పోరాటం చేస్తున్నారు. మద్యం పాలసీ కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన అరవింద్ కేజ్రీవాల్ 5 నెలల అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి అందరినీ విస్మయానికి గురిచేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరగనుండగా దాదాపు 3 నెలల ముందే ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల సమర శంఖం పూరించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించి సంచలనానికి తెరతీశారు. ఇప్పటి నుంచే ఎన్నికలే లక్ష్యంగా ఆప్ దూకుడును ప్రదర్శిస్తోంది. మరి వచ్చే ఎన్నికల్లో కేజ్రీవాల్ మరోసారి విజయం సాధిస్తారా లేదా అన్నది తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ అధినేత కేజ్రీవాల్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా
తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని భావిస్తున్నారు.